పౌరుకి యేసుక్రీస్తు చెప్పినప్పుడు ఇది రాయబడింది మనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చేయండి. చాలా ఇది మంచి రహస్యమైన సంగతి. ఇది ఎఫెసీయులకు రాసిన పత్రిక చేయండి. 3వ అధ్యాయము 6వ వచనంలో ఉంది. ఈ రహస్యాన్ని బట్టి రాసినట్టుగా యేసుక్రీస్తు ఈ భూమి మొత్తం మీద రాసినమాట. ఒకసారి ఎవరితో పాటు యూదుతో పాటు అట్లనే అన్య జనులు. ఇక్కడ రెండోది అన్య జనులు యేసుక్రీస్తు వలన యూదులతో పాటు ఒక్క శరీరం ఉండాలి. సాటి అవయవములు యేసుక్రీస్తు నందు ఒక శరీరం ఉండాలి. సాటి అవయవములు అంటే పునరుత్థానంలో తిరిగి వేయమని, పునరుత్థాన బలమని, పునరుత్థానంలో సజీవంగా ఉన్నామని. మీరు పుస్తకాలలో నోట్ చేసుకోండి. అందరి దగ్గర నోట్ బుక్ పెన్సిల్ పెన్ ఉందా? చేతితో మళ్ళీ సమాధానం చెప్పాలి. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయనే దానికి సమాధానం. ఎన్ని భాషలు మాట్లాడతారు? ఇట్లంటే 22 మాట్లాడతారు. మనమంతా ఏ పాట పడుతున్నాం? మనమంతా వేరు వేరైనా మనమంతా ఒక్కటే. భాషలు వేరైనా, సాంప్రదాయాలు వేరైనా. బాబు ఇక్కడ నువ్వు చదువుతావు, అక్కడ కూర్చో, అక్కడ కూర్చో. ఆశ్రయించాడో మనం ఒకసారి అలవాటు చేసుకోవాలి. నేను చెయ్యను, వాక్యానుసారంగా నేను జీవించలేను, వాక్యానుసారంగా నేను జీవిస్తాను, వాక్యానికి వ్యతిరేకంగా నేను జీవించను అని ఒక నిర్ణయం. దానిలో ఏదైనా ఒక చిన్న తప్పైనా మనం కానుకున్నామని వాళ్ళందరూ ఎంతో ప్రయత్నించినప్పటికీ, దానిలో ఎంతో ఉన్నతమైన పదవిలో ఉన్నాడు, ఎంతో ఉన్నతమైన ఉద్యోగం రాజు దానియేలుకు అప్పగించినట్టు మనం ఇందాకనే మనం మాట్లాడుతున్నాం కదా. పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు